వెల్కమ్ టు అగస్య ప్రెడిక్టివ్ టెక్నిక్. ఈరోజు మనం చూడబోయేది ప్లానెట్స్ సన్ చుట్టూ ఉండే అమరిక. ఇది మనకు తెలిసిందే, మనం చిన్నప్పుడు చదువుకున్నదే. సౌరమండలం చుట్టూ ఉండే ప్లానెట్స్. దీన్నే వేదిక ఆస్ట్రాలజీలో మనం ప్రత్యేకించి ప్లానెట్స్ వాటి కారకత్వాల గురించి మనం చదువుకుంటాం. సూర్యుడు మొట్టమొదటిసారిగా ఉద్భవించిన స్వయంభూ గ్రహం. సో ఇక్కడ ఉన్న ప్లానెట్స్కి కానీ, భూమి మీద ఉండే జీవరాశులకు కానీ, నిర్జీవరాశులకు కానీ సన్ తాలూకా ఎనర్జీ, సన్ తాలూకా లైట్ ఇదే మూలం. ఇదే మిగిలిన ప్లానెట్స్కి కూడా, ఈవెన్ చంద్రుడు కూడా సన్ నుంచి ఎనర్జీ తీసుకొని దాన్ని భూమి మీద ఉన్న జీవరాశులకి అందిస్తాడు. సో ఇవి ఆర్డర్లో మనం చూసుకుంటే, ఇక్కడ ఉన్నది మెర్క్యూరీ, తర్వాత వీనస్, ఎర్త్, భూమికి ఉన్న ఉపగ్రహం చంద్రుడు, తర్వాత మార్స్, జూపిటర్, సాటర్న్. వీటిని వేదిక ఆస్ట్రాలజీలో మనం వీటి కారకత్వాల గురించి చదువుకుంటాం. అలానే వెస్ట్రన్ ఆస్ట్రాలజీలో ఈ గ్రహాలతో పాటు వాళ్ళు యురేనస్, నెప్ట్యూన్, ప్లూటో వీటి గురించి కూడా వాళ్ళు అక్కడ ఉన్న వెస్ట్రన్ ఆస్ట్రాలజర్స్ వీటిని కూడా అబ్జర్వ్ చేసి వీటి తాలూకా ఎఫెక్ట్ కూడా భూమి మీద ఉన్న జీవరాశుల మీద, నిర్జీవరాశుల మీద ఉంటుందని వాళ్ళ పుస్తకాల్లో వాళ్ళు రాయడం జరిగింది. అలానే జన్మజాతకాల్లో కూడా ఆ చేంజెస్ని, ఎఫెక్ట్స్ని నోటీస్ చేయడం జరిగింది, వాళ్ళ పుస్తకాల్లో రచించడం జరిగింది. అయితే వేదికలో మనం చెప్పుకున్నట్టు చాలా పుస్తకాలు ఉన్నాయి. వెస్ట్రన్ ఆస్ట్రాలజీ దగ్గరకు వచ్చేసరికి ఎలెన్ లియో అన్న ఆయన ఈ పుస్తకాల్లో ఈ గ్రహాల గురించి, అది కూడా యురేనస్, నెప్ట్యూన్ గ్రహాల గురించి ఎక్కువగా మాట్లాడడం జరిగింది. అతని పుస్తకాల్లో ప్లూటో గురించి రాయలేదు. దానికి కారణం ఏంటంటే, అతను రాసిన పుస్తకాలన్నీ 1913 సంవత్సరంకి అతను రాసిన మనకి దొరికే వెస్ట్రన్ ఆస్ట్రాలజీ ఎలెన్ లియో బుక్స్ 1913 ప్రింట్లో ఎక్కడ మనకి యురేనస్, నెప్ట్యూన్ వాటి గురించే ఉంటుంది తప్ప ప్లూటో గురించి రాయబడలేదు. కానీ వరల్డ్ వార్ II తర్వాత, అంటే 1935 తర్వాత, వరల్డ్ వార్ II తర్వాత ఆస్ట్రాలజర్స్ ప్లూటో తాలూకా ఎఫెక్ట్ కూడా ఎర్త్ మీద బాగా ఉంటుంది అని ప్లూటోని కూడా వాళ్ళ ఆస్ట్రాలజీలోకి యాడ్ చేసుకొని వాటి తాలూకా ఎఫెక్ట్స్ని కూడా గమనించడం జరిగింది. వాటి గురించి మళ్ళీ బుక్స్ రాయడం జరిగింది. సో మనం ఇటు వేదికలో ఉన్న ఈ ప్లానెట్స్ గురించి, అంటే సన్, మెర్క్యూరీ, వీనస్, మూన్, మార్స్, జూపిటర్, సాటర్న్ గురించి కూడా చదువుకుందాం. అలానే వెస్ట్రన్ ఆస్ట్రాలజీలో ఉన్న యురేనస్, ప్లూటో, నెప్ట్యూన్ గురించి కూడా మనం చదువుకుందాం. అయితే ఈ వెస్ట్రన్ ఆస్ట్రాలజీ, వేదిక్ ఆస్ట్రాలజీలో 2 రకాల పద్ధతులు ఉన్నాయి. అదేంటంటే, ఒకటి సాయన పద్ధతి, రెండవది నిరాయణ పద్ధతి. సాయన పద్ధతిలో ఏంటంటే, సూర్యుడిని సెంటర్ పాయింట్గా చేసుకొని అక్కడి నుంచి ఉన్న మిగిలిన ప్లానెట్స్ ఏ యాంగిల్స్లో ఉన్నాయి అన్నది బర్త్ చార్ట్లో వాళ్ళు ఆ డిగ్రీస్, ప్లానెట్ తాలూకా డిగ్రీస్తో సహా బర్త్ చార్ట్లో గుర్తించడం జరుగుతుంది. ఎందుకంటే సూర్యుడే అన్నిటికీ మూలం, అతనే సృష్టికి మూలం, పోషణ, శక్తికి కేంద్రం. కాబట్టి సూర్యుని సెంట్రల్ పాయింట్గా చేసుకొని సాయన పద్ధతి అన్నది గణించడం జరుగుతుంది, చదవడం జరుగుతుంది. నిరాయణ పద్ధతిలో భూమిని కేంద్ర బిందువుగా తీసుకుంటారు. ఎందుకంటే ఈ మార్పులన్నీ జరిగేవి భూమి మీదే కదా, ఈ ఎఫెక్ట్స్ అన్నీ జరిగేవి. గ్రహణాలు కానీ, మార్పులు కానీ ఏవైనా వీటి తాలూకా నిర్జీవ కారకత్వాలన్నీ సన్ నుంచి వచ్చే వెలుగుని, వచ్చే శక్తిని చంద్రుడు తీసుకుంటాడు, చంద్రుడు భూమికి అందిస్తాడు, సన్ నుంచి కూడా వస్తుంది. ఈ జీవం అన్నది ఎర్త్ భూమి మీదే ఉంది కాబట్టి
మిగిలిన గ్రహాల కంటే ఈ భూమిని సెంట్రల్ పాయింట్గా చేసుకొని చంద్రుణ్ణి ప్రామాణికంగా చేసుకొని, అంటే తిథుల వల్ల వచ్చే మార్పులు వాటిని ప్రామాణికంగా చేసుకొని చదివేదాన్ని నిరాయణ పద్ధతి అంటారు. సో ఇక్కడ ఏంటంటే మనకి సాయన పద్ధతిలో వచ్చేసరికి ఇక్కడ కాంతి చక్రం ఉంటుంది. అంటే సూర్యుని సెంట్రల్ పాయింట్గా చేసుకుంటాం కాబట్టి ఇక్కడ సన్సెట్ సన్ రైజ్ అంటూ ఉండవు, వెలుగు అన్నది ఎప్పుడూ ఉంటుంది. కానీ భ్రాంతి చక్రం అంటే ఎర్త్ నుంచి మనం చూసేటప్పుడు మనకి రాత్రి పగలు అన్నవి డిఫరెన్స్ మనకు కనిపిస్తుంది. కానీ నిజంగా అది ఉందా అంటే అది లేదు. అది ఎర్త్ తాలూకా రెవల్యూషన్ బట్టి, ఎర్త్ సన్ చుట్టూ తిరగడాన్ని బట్టి మనకి అలా పగలు రాత్రి అన్నవి ఏర్పడుతున్నాయి. సో దీన్ని భ్రాంతి చక్రం అని అంటారు. అయితే ఇలాగే సన్ చుట్టూ ఎలా అయితే గ్రహాలవి వాటి కక్షల్లో ఎలా అయితే తిరుగుతూ ఉంటాయో, గ్రహాలు మూవ్ అవుతూ ఉంటాయో, అలానే సన్ చుట్టూ ఈ కాన్స్టిలేషన్స్, ఇవి రాసులు అంటారు వీటిని. ఈ రాసులు కూడా అలాగే ఉంటాయి. సో మొదట మనం స్టార్ట్ చేసుకుంటే మేషం, తర్వాత వృషభం, మిథునం, ఇది కర్కాటకం, సింహం, కన్య, తుల, వృశ్చికం, ధనుస్సు, మకరం, కుంభం, మీనం. సో వీటిలో ఉండే నక్షత్రాల తాలూకా అమరిక ఈ షేప్లో ఉంటుందన్నమాట. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేసుంటే ఒక పక్క ఈ ప్లానెట్స్కి వాటి రిప్రజెంటేషను ఈ సింబల్ తోటి చేస్తున్నాను. ప్రతి ప్లానెట్కి ఒక సింబలైజేషన్ అంటూ ఉంది. అలానే ఇక్కడ ప్రతి రాశికి కూడా ఒక సింబలైజేషన్ ఉంది. మీరు చూస్తే వీటిని సింబల్స్ తోటి ఐడెంటిఫై చేస్తున్నాను. సో దీనికి మీనింగ్ ఏంటంటే ప్రతి గ్రహానికి ఒక కోర్ క్యారెక్టరిస్టిక్ అంటూ ఒకటి ఉంటుంది, వెరీ ఇంపార్టెంట్, మెయిన్. అలానే రాశులకు కూడా ఒక కోర్ క్యారెక్టరిస్టిక్ ఉంటుంది, ఒక లక్షణం, ప్రథమ లక్షణం, ముఖ్యమైన లక్షణం. ఈ లక్షణాలని ఈ సింబల్స్తో సూచించడం జరిగిందనమాట. సో మనకి ఈ సింబల్స్ గురించి మనం చదివి సింబల్స్ నేర్చుకుంటే ప్లానెట్ తాలూకా ముఖ్య లక్షణాలు, అలానే రాసుల తాలూకా ముఖ్య లక్షణాలు మనకి తెలుస్తాయి. అదేవిధంగా మనం ఒక బర్త్ చార్ట్ తీసుకొని ఆ బర్త్ చార్ట్ని ప్రిడిక్ట్ చేసే టైంలో ఇవి మనకి బాగా ఉపయోగపడతాయి. ఎందుకంటే గ్రహకారకత్వాలు, రాశి కారకత్వాలు, అలాగే 1 నుంచి 12 భావాలు, ఆ భావకారకత్వాలు, ఇవన్నీ చదివి వీటిని కూలంకషంగా నేర్చుకుంటేనే ఆ ఫలితం అన్నది మనం చెప్పగలుగుతాం. సో ఇవి వెరీ ఇంపార్టెంట్ అనమాట ఈ సింబల్స్ అనేవి. సో నెక్స్ట్ వచ్చే వీడియోస్లో ఈ సింబల్ గురించి, సింబల్స్ని ఎలా వచ్చాయి, ఆ సింబల్స్ తాలూకా కోర్ మీనింగ్ ఏంటి అన్నది నేర్చుకుందాం. స్టే ట్యూన్ టు అగస్త్య ప్రెడిక్టివ్ టెక్నిక్. థ్యాంక్ యూ.